యూపీఎస్సీ ర్యాంక్‌తో మీరు హ్యాపీనా? లిస్ట్‌లో పేరుంది. యూపీఎస్సీ అనేది ఓన్ ప్రిపరేషనా? సో, నా వరకొస్తే సెల్ఫ్ ప్రిపరేషన్‌లో కొంచెం టైం ఎక్కువ పడతది. మనం చేసిన మిస్టేక్స్‌ని మనమే రీసెంట్ డేస్‌లో చూసుకుంటే ఫిలిమ్స్ క్లియర్ కావడమే కష్టమైపోయింది. ఒక సబ్జెక్ట్‌కి ఒక బుక్ అనేది ఒక ఫార్ములా పెట్టుకొని యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో టీచర్ పాత్ర అంటే మీరేం చెప్పగలరు? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తారా? మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. మా అమ్మ మెయిడ్‌గా పనిచేస్తది. సో గైస్, ఈరోజు మన ముందుకి ప్రసాద్ గారు ఉన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 944 వచ్చింది ర్యాంక్ అయితే. సో ఆల్రెడీ 2 టైమ్స్ ఇంటర్వ్యూ, 4 టైమ్స్ మెయిన్స్. సో ఈరోజు కొన్ని టిప్స్ అయితే మనం తెలుసుకుందాము. లాంగ్ జర్నీ ఓన్గా ప్రిపేర్ అయ్యారా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. సో అంటే ఇప్పుడు యూపీఎస్సీ ర్యాంక్తో మీరు హ్యాపీనా? లిస్ట్‌లో పేరుంది. సో, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ విత్ మై ర్యాంక్. ఓకే, మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు పెద్ద డిస్కషన్ ఏంటండి మార్కెట్లో, అతిపెద్ద డిస్కషన్ యూపీఎస్సీ అనేది ఓన్ ప్రిపరేషన్. సో, నా వరకు వస్తే ఇట్స్ మిక్స్డ్. నేను స్టార్ట్ చేసిన సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి, బట్ ఐ టుక్ హెల్ప్ ఫర్ ఆప్షనల్ కానీ టెస్ట్ సిరీస్ హెల్ప్ అలా తీసుకున్నాను. సెల్ఫ్ ప్రిపరేషన్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే వీ హ్యావ్ టు లర్న్ బై అవర్ సెల్ఫ్. అంటే మనం చేసిన మిస్టేక్స్ని మనమే అనలైజ్ చేసుకొని చేయాలి. బట్ ఒక కోచింగ్, ఒక మెంటర్షిప్ లాగా ఉంటే ఏమవుతుందంటే, సో వీ కెన్ ఒకరు చెప్తారు మనకి ఇక్కడ మిస్టేక్ చేస్తున్నామని, సో వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఇన్ ఏ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం. సో కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అండ్ తొందరగా అవుతుంది. రీసెంట్ డేస్లో చూసుకుంటే ఫిలిమ్స్ క్లియర్ కావడమే కష్టమైపోయింది. సో ఫిలిమ్స్ క్లియర్ అవ్వడానికి మెయిన్గా మీరేమైనా చెప్పగలుగుతారా? ఓకే, ప్రిలిమ్స్కి మెయిన్గా జిఎస్కి వస్తే వీ హ్యావ్ టు రివైజ్. అంటే ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ అనేది ఒక ఫార్ములా పెట్టుకొని ఆ బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ రివైజ్ చేస్తే ఎగ్జామ్ హాల్లో వీ కెన్ అడ్రస్ ది క్వశ్చన్స్. ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చినా అట్లీస్ట్ వీన్ పొజిషన్ టు రీకాల్ మనం ఏం చదివాం అనేది రివిజన్స్ ఎక్కువ చేయడం వల్ల రీకాల్ చేసుకొని అడ్రస్ చేయొచ్చు. సీసాట్ అయితే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ విషయం చూసుకుంటే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి? ఆన్సర్ రైటింగ్ మెయిన్లీ జనరల్గా ఏ సబ్జెక్ట్ అయినా GS 1, 2, 3, 4 ఆర్ ఆప్షనల్. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అని ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో ఏంటంటే ఒక మెంటర్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామో చెప్పడానికి. అండ్ మోర్ ఓవర్ కొంచెం పాయింట్స్ రాయడానికి, లైక్ అంటే బాడీలో ఒక 10 మార్కర్ క్వశ్చన్ 10 పాయింట్స్ అయినా ట్రై చేయాలి. ఒక 15 మార్కర్ అయితే 15 పాయింట్స్ అయినా ట్రై చేయాలి. ఒకవేళ మనకి కొంచెం యూనిక్ పాయింట్స్ తెలిస్తే అది కొంచెం మనకి ఎడ్జ్ ఇస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ ప్రిపరేషన్లో టీచర్ పాత్ర అంటే మీరేం చెప్పగలుగుతారు? ఇట్స్ వెరీ క్రూషియల్. ఓకే, ఓకే. సో అయితే ఇప్పుడున్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు ఒక 8 years ఉన్నప్పుడు. మా అమ్మ మెయిడ్గా పనిచేస్తుంది వేరే ఇంట్లో, ఒక హౌస్ హెల్ప్గా పనిచేస్తుంటుంది. తర్వాత నా సిబ్లింగ్స్, నాకు 7 siblings ఉన్నారు. సో నాతో కలిపి మొత్తం 8 members. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చదువుకుని నేను, మా తమ్ముడు చదువుకున్నాం. మిగతా వాళ్ళు ఇంటి దగ్గర కూలి పనికి వెళ్తారు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో నెక్స్ట్ గోల్ ఏంటి? కరెంట్లీ ఇప్పుడైతే నేను ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ప్రజెంట్ అయితే గోల్ అదే. దాని తర్వాత ఇంకా ఆలోచించాలి. అండ్ పబ్లిక్ సర్వీస్ ఈజ్ వన్ థింగ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద సర్వీసెస్ నేను చేయాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.